గురుగారు, గ్రహాలకు కారకాలు, రంగులు, రుచులు ఇలా ఎన్నిటినో జ్యోతిష్యం వివరిస్తుంది కదా, ఇవన్నీ నిజమేనా? అన్నీ నిజాలే. మనిషికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆ సందర్భాన్ని అనుసరించి బయటపడుతూ ఉంటుంది. సందర్భాన్ని, సన్నివేశాన్ని, చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల అభిప్రాయాలు, వారి వారి స్వభావాలు, గుణగణాలను అనుసరించి ఈ వ్యక్తి స్వభావం బయటపడుతూ ఉంటుంది. స్వభావం కనిపించదు, బయటపడుతుంది. అది ఎలాగో మనకు కనిపించేటటువంటి ఈ ఖగోళ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మనం చూసేటటువంటి గ్రహాలు, వీటికి రంగులు, రుచులు, వస్త్రాలు అన్నింటినీ జ్యోతిర్విజ్ఞానం తెలియజేసింది. చిత్రవస్త్రం రాహువు, చిరిగిపోయిన వస్త్రం కేతువు, తెల్లని పాల వంటి వస్త్రం చంద్రుడు, కొద్దిగా వర్ణం తక్కువగా ఉండే గోధుమ రంగు వస్త్రం శుక్రుడు, ఆకుపచ్చ రంగు బుధుడు, పసుపు రంగు గురువు, మిరపపండు ఎరుపు కుజుడు, కాషాయం ఎరుపు రవి. ఇలా ఈ వర్ణాలలో ఉండే దుస్తులు ఆయా గ్రహాలకు సంబంధించినవిగా ప్రతీకాత్మకంగా మనం ధరిస్తూ ఉండాలి. కారం రవికి కుజుడికి, పులుపు శుక్రుడికి, తీపి గురువుకు, చేదు శనికి, వగరు బుధుడికి, మిశ్రమం బుధుడికి కూడా. బుధగ్రహానికి మిశ్రమం రంగు, మిశ్రమం రుచి. అన్ని రంగులు కలిపిన, అన్ని రుచులు కలిపిన పదార్థాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. తిక్త లేదా లవణ, చంద్రుడికి సంబంధించింది ఉప్పు. ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడా అంటే, ఆ గ్రహాల పేరుతో మన దేహంలో ఉండే ప్రవర్తనను మనం నియంత్రించుకోవడం కోసం, ఆంగ్లంలో చెప్పాలి అంటే రెగ్యులరైజ్ చేయడం కోసం, కండిషనర్గా. ఒక ఎలక్ట్రిసిటీ వైర్, రెండు వైర్లు కలిపే సమయంలో బలంగా మెల్ట్ చేస్తే షాక్ సర్క్యూట్ కాదు. ఒక మోస్తరుగా అలా తాకించినట్లుగా ఉంటే షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విఘాతాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆ విఘాతం రాకుండా కాస్త ఎక్కువగా మెలిపెడితే కూడా ప్రమాదమే. ఎంత ప్రమాణం మేరకు అంతే. ఇది ఎలాగో రంగులు, రుచి లేదా ప్రవర్తనలు ఇవన్నీ కూడా అదే రకం. మనలో ఎక్కువైనటువంటి కోరికలు ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, విపరీతమైనటువంటి అవకాశాలు కోరుకుంటూ ఉంటాం. నియంత్రించుకోవాలి, పులుపు తగ్గించాలి. జ్ఞానం కావాలి, ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలి, శక్తి కావాలి, తీపి పదార్థం తినాలి. ఆరోగ్యం కావాలి, చేదు తినాలి. ఆయా పదార్థాలను గ్రహాల పేరిట స్వీకరించేటటువంటి ఆ స్వరూపంలో ఎక్కువ తక్కువ అనే దానిని నియంత్రిస్తూ మన స్వభావాన్ని మార్చుకోవడం కోసమే ప్రాచీనులు జ్యోతిర్విజ్ఞానం పేరిట గ్రహాలకు రుచులు, రంగులు, దుస్తులు ఇవన్నీ తెలియజేశారు. మన జాతకంలో గురుగ్రహం బాగోలేదు ఉదాహరణగా అనుకుంటే, పచ్చని దుస్తులు ధరిద్దాం, పచ్చని వర్ణంలో ఉండే తీపి పదార్థాలను అందరికీ పంచిపెడదాం. ఆ పసుపు రంగులో ఉండే లడ్డూలు, మిఠాయిలు మనం కూడా 2 తిందాం, అందరితో ఆనందాన్ని పంచుకుందాం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఉందిగా. అలా ప్రతి అంశంలో కూడా సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం, ఇది చెప్పడం కోసమే గ్రహాలకి రంగులు, రుచులు, దుస్తులు, వస్త్రాలు ఇవన్నీ కూడా. ఇది మూలమైన అంశం.